అందరికీ నమస్కారం. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, జ్యోతిష్యరత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి భానుకోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ప్రతి ఒక్కరికి మనుషులందరికీ చాలా రకరకాల కోరికలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఖచ్చితంగా అయి తీరాలి, మనకి లైఫ్లో ఇది సాధించాలి అని చాలా మందికి ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి, ఒక మంచి ఇల్లు కానివ్వండి, లేదంటే ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేయాలి, లేదంటే నచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనో, లేదంటే పేరెంట్స్కి ఇది ఇవ్వాలనో, ఒక చదువుకోవాలనో, ఏదో ఒకటి గట్టి సంకల్పం అయితే ఖచ్చితంగా ఇది సాధించి తీరాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, చాలా ప్యాషన్గా ఉంటారు. కానీ కొంతమందికి సాధ్యమవుతుంది రీచ్ అవ్వడానికి. చాలా మంది స్ట్రగుల్స్ పడుతూ లేస్తూ ట్రై చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అవ్వలేనప్పుడు దైవిక పరంగా ఏదైనా పరిహారాలు ఉంటాయా? అలాగే జ్యోతిష్య పరంగా ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఉంటాయి రమ్మ. అయితే జ్యోతిష పరంగా ఉండే పరిహారాలన్నీ మాక్సిమం దైవపరంగానే ఉంటాయి. ఎక్కడో కొన్ని ప్రాక్టికల్ రెమెడీస్ ఉంటాయి. సంకల్ప బలము తోటి సాధించలేని పనులు కూడా ఒకళ్ళ జీవితంలో ఏమీ ఉండవు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి తీసుకుందాము రమ. కొంతమంది వికలాంగులు ఎన్నెన్నో సాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా సాధిస్తారు? వాళ్ళు సంకల్ప బలంతోనే కదా సాధించేది. కొన్నిసార్లు సకలాంగులైన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకుంది ఏంటి అంటే మీరు అన్నట్టు సంకల్ప బలం. సంకల్ప బలం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో. అది ఉంటే కనుక సాధించలేని విజయాలు అంటూ ఉండవు. లైఫ్లో ప్రతిదీ కూడా సాధించవచ్చు. ఒకటి, మనల్ని మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ప్రాక్టికల్గా. లేదా ఇంకొకళ్ళు ఇప్పుడు ఎవరైనా అంత దూరం వెళ్ళారనుకోండి, ఒక సూసైడ్ టెండెన్సీ తూపుకి వెళ్ళారనుకోండి, ఎందుకు ఆ స్టేజ్కి వెళ్తారు చెప్పండి? ఇంకా అంటే ఒకటి, వాళ్ళ శరీరాన్ని ఇది చేసుకుంటే కనుక ఇంకేమీ చూడక్కర్లేదనే కదా వాళ్ళ ఇది. అదే బతికుండంగానే దాని బదులు ఆ ప్రయత్నం బదులు అది ఆపేసేసి బతికుండంగానే అవేవి పట్టనట్టు మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చీమని చూసి కొన్ని నేర్చుకోవాలి. చీమ ఇలాగ వెళ్తూ ఉంటే ఒక క్రమశిక్షణతో వెళ్తూ ఉంటాయి. సపోజ్ ఒక చీమ వెళ్తూ ఉందనుకోండి, వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒకవేళ అడ్డు పెడితే అదేం చేస్తుంది? ఇలా వస్తుంది. ఇక్కడ వేలు అడ్డం ఉందని దాని ప్రయాణాన్ని ఆపుకుంటుంది, ఆపుకోదు, ఇటు నుంచి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ వేలు అడ్డం పెడితే ఇంకో చోట నుంచి వెళ్తుంది. మనం ఎన్ని రకాలుగా దాన్ని డిస్టర్బ్ చేసినా అది డిస్టర్బ్ అవ్వనే అవ్వదు. ఒక చిన్న ప్రాణి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు ఆ ప్రకృతిలో. అది మనకి పరమాత్ముడు ఇచ్చిన తత్వం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు జరిగినది ఒకటి. నేను చిన్నప్పుడు కాదు, మా పిల్లలు చిన్నప్పుడు, అబౌట్ 6 months అనుకోండి, చిన్నదాన్ని పడుకోబెట్టాను. వంటింట్లో వంటగదిలో వంట చేసుకుంటూ ఉన్నాను. కత్తిపీటతో కాయగూరలు తొరుక్కొని పచ్చిమిరపకాయలు అక్కడ పెట్టేశాను. అది పడుకుంది, అది లేవదనుకో. వెళ్ళాను స్టవ్ దగ్గరికి. అసలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎప్పుడు వచ్చిందో తెలియదు, అది పాకుంటూ వచ్చి పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఏడిస్తే ఒక్కసారి ఇంకా దానికి నోట్లో కాస్త పెరుగు బెల్లేసి పంచదార వేసి పడుకోబెట్టాను. ఆ టైంలో నాకేమనిపించిందంటే, మనం కూడా ఇంతేనేమో, లేనిపోని ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకొని మనమే బాధపడుతూ ఉంటాము అన్నట్లు నాకు ఒక గురుబోధలాగా అనిపించింది. ఆ సెకండ్కి నాకు అలా అనిపించింది. ఇప్పుడు దానికి అది తీసుకోవాలి, అది తినాలి, అదేదో పచ్చగా కనిపిస్తుందని తల్లిగా నేను వెనక్కి లాగాను. ఇప్పుడు అది దానికి తెలియదు, దానివల్ల దానికి ఇబ్బంది వచ్చింది, నోరు మండిందని దానికి తెలియదు. నేను అక్కడే వదిలేసాను అనుకోండి, అది చల్లారిన తర్వాత మళ్ళీ అది నోట్లో పెట్టుకుంటుంది కదా, దానికి తెలియక. సో అంటే కొన్నిసార్లు మనకి తెలియకుండా మనం చేయకూడని పనులు చేసినప్పుడు, సపోజ్ ఒక బిజినెస్ మనకి ఫెచ్ కాదు, ఒక ఉద్యోగమే ఫెచ్చింగ్ అనుకోండి, బిజినెస్లోకి వెళ్తే లాసెస్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు, ఒక బిజినెస్లో లాస్ వస్తే ఇంకో బిజినెస్లో పెడతారు, ఇంకో బిజినెస్లో లాస్ వస్తే ఇంకో బిజినెస్లో పెడతారు. ఫైనల్గా ఏమవుతుంది, అప్పులలో ఇది పడిపోయేది. వీళ్ళ సంకల్ప బలం దేనికి ఉపయోగించాలి? దేంట్లో అయితే వీళ్ళు పర్ఫెక్ట్గా రాణిస్తారో, మేబీ ఉద్యోగంలో వాళ్ళకి రాణించేది ఉంటే అందులోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో వన్ బై వన్ డౌన్ అవుతూ ఉండడం వల్ల ఉన్న సంకల్ప బలం మొత్తం పోతుంది కదా. గాల్లో బెలూన్లో గాలి లాగేసినట్టే పోతుంది కదా. ఇప్పుడు ఒక బిజినెస్ పెడితే కలిసి రాకపోతే ఇంకో బిజినెస్ పెడితే కలిసి వస్తే పెరుగుతుంది మనలో ఉన్న బలం. ఇంకో బిజినెస్ పెట్టచ్చు అనుకుంటాం, అది పెడితే పెరుగుతుంది. మేబీ మూడో బిజినెస్ కలిసి రాకపోతే మన సంకల్ప బలం తగ్గదు. ఓన్లీ బిజినెస్ అన్నాక ప్రాఫిట్ అండ్ లాసెస్ కామన్, ఇంకొక బిజినెస్ లో పెట్టుకుందాం అనుకుంటాం. మొత్తానికి అన్ని దెబ్బతింటుంటే ఇక్కడ కాదు దైవం మనకిచ్చింది,
మనం మార్చుకోవాలి, సంకల్ప బలాన్ని మార్చుకొని ఎందులో మనకి రైట్ వే ఉంటుంది అందులో వెళ్ళాలి. విద్యార్థులకు కూడా అంతే. వాళ్ళు చదవగలుగుతారు. సపోజ్ వాళ్ళకి అస్సలు ఫెచ్చింగ్ అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్టే లేదనుకోండి, ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ వచ్చి చదువుకున్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి బాగా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదువుకుంటే కనుక అదే మనకంటే మనం ఇష్టపడి చేస్తే మన సంకల్ప బలం పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మెయిన్ పాయింట్ ఇది. కొంతమందికి నెరవేరట్లేదు అంటే అది సూటబుల్ కాదు, వాళ్ళకి సూటబుల్ కాదు. అది సూటబుల్ అవుదో కాదో తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఒకసారి ఎప్పుడైనా మోసపోయినా, ఒకసారి ఎప్పుడైనా నష్టం వచ్చినా అది మన ఫాల్ట్. కీప్ ఆన్ వస్తుంది. సారీ, మన ఫాల్ట్ కాదు. మన ఫాల్ట్ కాదు. అలా ఒకసారి జరిగితే, ఎందుకంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అని కూడా అనుకోవచ్చు. ఒక్కోసారి అయితే తప్పు లేదు, ఎవరికైనా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా పదే పదే జరుగుతుందంటే తప్పు మనలోనే ఉంది. అది అక్కడ మనం సహకరించట్లేదని అర్థం చేసుకోవాలి. వెంటనే అర్థం చేసుకొని వేరే రూట్ లోకి డైవర్ట్ అయిపోయి, సపోజ్ ఒకళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడ్డా వాళ్ళకి పాలిటిక్స్ వల్ల అనుకోండి, లేదా ఇంకొక కారణాల రీత్యా అనుకోండి, వాళ్ళకి అక్కడ ఎదుగుదల ఉండట్ల. వేరే చోటికి వెళ్ళినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. అప్పుడు సంకల్ప బలంతో వాళ్ళు ఓన్ స్టార్ట్ చేసేస్తే అప్పుడు అది ఫెచ్ కానట్టు వేరే చోట మేబీ ఒక 4-5 చోట్ల తిరిగినా అలానే వాళ్ళకి వాళ్ళ శ్రమకి తగ్గ గుర్తింపు రాకపోతే వీళ్ళది ఓన్గా వీళ్ళు చేసేయాలి. సో అంటే మన సంకల్ప బలం అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనం ఏంటి అనేది మనం తెలుసుకోవడం కష్టం రామా. సో అంటే మనం దేనికి క్యాపబుల్ ఇది మనం తెలుసుకోవాలి. టైం పడుతుంది అమ్మ, ఇది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మనం దేనికి క్యాపబుల్, అసలు మనం ఏంటి అనేది మనల్ని మనం కంప్లీట్గా స్టడీ చేసుకుంటే సంకల్ప బలం ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఎలాగైతే మీగడం చిలికితే వెన్న బయటకు వచ్చినట్లు మన మనసు ఒక వెన్న ముద్ద, మట్టి ముద్ద. దాన్ని మనం ఎంత మట్టి ఉంది, ఆ మట్టితోటి ఇంత విగ్రహాన్ని చేస్తామా అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎంత విగ్రహాన్ని అయినా చేయొచ్చు, దానికి మళ్ళీ మనకి మట్టి వస్తూ ఉంటుంది. సో వెన్న ఒక్కోసారి అనుకుంటాం చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం ఊరంతా గాలించినట్టు అని చెప్పి, ఒక్కోసారి మనలోనే అన్నీ ఉంటాయి కానీ అవన్నీ వదిలేసి బయట వెతుకులాడ ఉంటుంది. అందుకే దీనికి ఏం చేయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 లోపల కానీ, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు కానీ, లేదా రాత్రి 10 నుంచి 11 లోపల ఐసోలేట్ అయిపోవాలి రమ్మా. ఎంత ఐసోలేట్ అయిపోవాలంటే నో టీవీ, నో ఫోన్స్, నో చిట్ చాటింగ్. ఎవరున్నా సరే మనం ఒక్కళ్ళమే ఒక గదిలో కూర్చొని కాస్త ఇన్నర్ ట్రావెల్ చేయాలి. ఇన్నర్ ట్రావెల్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఒక మెడిటేటివ్ మోడ్లోకి వెళ్తాయి. మంత్రజపం చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఒక శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు. ఒక ఇన్నర్ మోడ్లోకి వెళ్ళిపోతే ఒక 4-5 రోజులు చేయంగా ప్రతిదీ మనలోకి అంతర్వాణి ఉంటుంది. అదే మనకు అన్నీ చెప్తూ ఉంటుంది. మనం దేనికోసం ఒక ప్రశ్న వేసుకోండి, నేను దేనికి క్యాపబుల్. మనలో నుంచి మనకు ఆన్సర్స్ వచ్చి దాన్ని బట్టే మనము ప్రతిదీ చేయగలుగుతాం. ఈ సంకల్ప బలానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య రీసెంట్గా జరిగిందే నేను చెప్తాను. కాఫీ డే ఉదంతా మీకు తెలుసు కదా, అతను చాలా అప్పులు చేశాడు. వాళ్ళ ఆవిడ మొత్తం తీర్చేసింది. ఆమెకు ఉన్నదేంటి, అతనికి లేనిదేంటి కదా. మీరు చెప్పిన సంకల్ప బలం ఎలాగైనా ఇవి తీర్చేయాలి, నేను ఎవరికి రుణపడి ఉండకూడదు అన్న సంకల్పం, ఆవిడ దృఢ సంకల్పం ఉంది చూసారో, అది చాలా గట్టిది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. అసలు అంత స్ట్రాంగ్ డెడికేషన్ ఉంది కాబట్టి ఆమె తీర్చగలిగింది. సంకల్ప బలంతో మన కళ్ళ ముందే ఎంతో మంది ఎన్నో విజయాన్ని సాధిస్తున్నారు. మన కళ్ళ ముందే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వాట్ ఐ డిజర్వ్ అని చెప్పి ఒక్క ప్రశ్న మనం వేసుకొని వెళ్తే కనుక, ఇంకా వెళ్ళామంటే ఇంకా మళ్ళీ మన స్టెప్ వెనక్కి తీసుకోకూడదు. బాగా ముందుకి గట్టిగా సంకల్ప బలం చేసుకుంటూ వెళ్తే కనుక, మనకు ఒక నానుడు ఉంది, సాధకుడికి ప్రకృతి ఎప్పుడు సహాయపడుతుంది. నేను ఇది సాధించాలి అని అనుకున్నప్పుడు ప్రకృతి సహాయపడుతుంది. ప్రకృతి ఉంటుంది. ఇప్పుడు మెటీరియలిస్టిక్గా ఉన్న వాళ్ళకి, మెటీరియల్ ప్రోగ్రెస్ కోరుకున్న వాళ్ళకి, మనం ప్యూర్ మైండ్ తోటి ఇన్నర్ ట్రావెల్ చేస్తూ మనం వెళ్తూ ఉంటే ప్రకృతి మనకు అన్ని చూపిస్తూ ఉంటుంది. లేదా ఒక సాధనా పరంగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుంటే అప్పుడు ప్రకృతి సహాయం చేస్తుంది. ప్రతి దానికి ప్రకృతి దగ్గర ప్రతిదీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ప్రకృతి మాతతోటి మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ మాట్లాడడం మనం ఇలా బయటకి మాట్లాడలేం.
మన ఇన్నర్ ట్రావెల్ ఎప్పుడైతే సైలెంట్గా ఉండి అంతర్ముఖులం అవుతామో అప్పుడే మనం ప్రకృతి మాతతో కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ప్రకృతి మాతతో కనెక్ట్ అవుతామో అప్పుడు మనకున్న అన్ని పనులు కూడా విజయవంతంగా అవుతాయి. ఎక్సలెంట్ గా చెప్పారు. నిజంగా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది. లైఫ్ ఈజీ కదా అనిపించింది మీరు ఇలా చెప్తుంటే. అంత కాంప్లికేట్ చేసుకుంటున్నామా అనిపిస్తుంది. అంటే సరైన వే అసలు తెలియక, తెలుసుకోవాలి. అంటే నేను ఆధ్యాత్మికంగా చెప్తారేమో అనుకున్నాను, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చాలా ఇన్స్పైరింగ్, ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉంది. వావ్, ఏదైనా చేయొచ్చు అనిపించింది. అంటే ఇది ఆధ్యాత్మికంగా అడిగాను, కానీ మీరు చాలా ప్రాక్టికల్ గా రియాలిటీగా ఇప్పుడు బయట జరుగుతున్న దాన్ని అన్నిటిని అనుసరించి చెప్పారు. ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మంగళం. నమ్మ భగవతే వాసుదేవయ్య. జై శ్రీరామ్.